सदाशिवसमारम्भं शङ्कराचार्यमध्यमम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परं श्रुतिस्मृतिपुराणानामालयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम् ओम श्रीकृष्ण परब्रह्मणे नमः। श्रीमद्भगवद्गीता अधः चतुर्थोऽध्यायः ज्ञानकर्मसन्न्यासयोगः। నాలుగో అధ్యాయంలో 41, 42 శ్లోకాలు ఇవ్వడం. యోగ సన్యాస్తకర్మాణం జ్ఞానసంఛిన్న సంశయం ఆత్మవంతం న కర్మాణి నిబధ్నంతి ధనంజయ. ఇక్కడ అర్జున, యుద్యుక్త కర్మలను ఆచరించుచు వాటిని భగవదర్పణము చేయువాడును. అంటే అట్లాంటి వివేకము ద్వారా సంశయములన్నింటినీ తొలగించుకున్నవాడు. చూడండి, చిన్న సంశయం అంటే ఎప్పుడైతే జ్ఞానం కలిగిందో అప్పుడు సంశయాలన్నీ తొలగిపోతున్నాయి. ఇలాగ సంశయాలను తొలగించుకున్నవాడు ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళు వివేకము అంటే ఈ తెలుసుకున్నటువంటి వివేకం అనేటువంటి జ్ఞానము అనే వివేకం అంటే దానిలో స్పెషల్గా తెలుసుకోవడం వివేకం అంటే. ఇలా తెలుసుకున్న వాళ్ళు వాళ్ళ సంశయాలన్నింటినీ తొలగించుకొని ఆత్మవంతం అంటే అంతఃకరణమును వశమునందు ఉంచుకునేవారు. చూడండి, ఇప్పుడు మన సంశయాలు తొలగిపోయినాయి, మనకి జ్ఞానం అనేది బాగా అవగాహన అయ్యింది. అలాంటప్పుడు ఇంకా సంశయాలు ఏమున్నాయి? ఇప్పుడు చూడండి, సంశయం ఏంటి? నేను పరమాత్మని అనేటువంటి భావన కలిగింది. ఇంకా అందులో సంశయం ఏమన్నా ఉన్నదా? సంశయం లేదు. నేను చేస్తున్న ప్రతి పని భగవదర్పణం. సంశయం ఉందా? లేదు. మరి చేసేది ఎవరు? చేయిస్తున్నది ఎవరు? చేయబడేదేంటి? జ్ఞాతృ జ్ఞేయ రూపాలన్నీ ఆయనే. మరి ఇవి తెలుసుకున్న వాడికి ఇంకా నేను చేస్తున్న వాటిల్లో ఏమైనా సంశయం మిగిలి నాకు ఇదేదన్నా ఈ కర్మలు అంటుకుంటాయి అని అనుకుంటాడా? అనుకునే అవకాశము లేదు. కాబట్టి అదే ఆ విజ్ఞానం. ఆ విజ్ఞానంతో తానేం చేస్తున్నాడు? అంతఃకరణమునందు ఇలాంటి విజ్ఞానంతో ఉండి కర్మలను ఆచరించినప్పుడు అట్లాంటి ఏ మాత్రము ఆ కర్మలు బంధింపవు. అంటే టోటల్గా ఇప్పుడు మనకి ఈ శ్లోకం ఏం చెప్తుంది? అర్జున, నీవైతే విధిపూర్వకంగా కర్మలను చేయవలసిందే. ఆ కర్మలని జ్ఞానవంతముగా చెయ్యి. ఎలాంటి జ్ఞానవంతము? పరమాత్మ భావన, పరమాత్మ అంటే పరమాత్మే చేస్తున్నవాడు చేయబడేది. జ్ఞాతృ జ్ఞేయ రూపం అంటే ఆ మూడు కూడా ఒకటే అయిపోయింది. ఇప్పటి వరకు మనమేమో నేను చేస్తున్నానండి, ఫలానా పని చేస్తున్నానండి అన్న. ఇప్పుడు చేస్తున్నది నీవేనయ్యా, నేను కేవలం ఒక ఇన్స్ట్రుమెంట్, నా ద్వారా జరుగుతోంది అంతే. కానీ నీవే. పని ఏమిటంటే పని కూడా పరమాత్మే. ఇలా తెలుసుకున్నవాడు, ఈ జ్ఞానంతో పనిచేసినవాడు నన్ను ఎప్పుడు కూడా ఇంకా మర్చిపోవడం అని కానీ ఇంకొకటి లేదు. అంతఃకరణ ఎప్పుడు నీ వశములోనే ఉంటుంది. అంతఃకరణ వశములో ఉండటం అంటే ఇప్పుడు మనం పరమాత్మని ఇంకా మరుపు అనేది లేకుండా అంతఃకరణలో పరమాత్మ ఉన్నాడు అనే భావనతోనే ఉంటున్నాం. అదే అంతఃకరణ శుద్ధి, అదే ఆత్మసాక్షాత్కారము. ఇలా తెలుసుకున్నవాడే ఈ విధంగా కర్మలను కనుక చేస్తే ఆ కర్మలు నిన్ను బంధించవయ్యా అని చెప్తున్నాడు. యోగ సన్యాసస్థ కర్మాణం జ్ఞాన సంఛిన్న సంశయం ఆత్మవంతం న కర్మాణి నిబధ్నంతి ధనంజయ. ఇది ఈ శ్లోకంలో మనకు చెప్పిన విషయం. కాబట్టి మనం ఇప్పుడు చేసే పని ఎలా చేయాలి? ఒకటి, విధిపూర్వకముగా ఆచరించాలంటే నీకు చెప్పిన విధం చెప్పినట్లుగానే నువ్వు చెయ్యాలి. అంటే ఈ పని ఇలా చేయమని మనకు నిర్దేశించాడు కాబట్టి పరమాత్మ అలాగే చెయ్యాలి. రెండవది, ఈ కర్మఫలములన్నింటినీ భగవదర్పణం చెయ్యాలి. మూడవది, వివేకము ద్వారా
నువ్వు తెలుసుకొని ఆచరించాలి. అప్పుడు నీ సంశయాలన్నీ వదిలిపోతాయి. సంశయాలు వదిలిపోయినప్పుడు నీవు కర్మలో బంధించబడవు. ఈ 4 విషయాలు మనకి ఈ శ్లోకం. అంటే చూడండి, మనం చెప్పుకుంటున్న అధ్యాయము జ్ఞాన కర్మ సన్యాసము కదా. ఇప్పుడు ఇందులో ఈ విధంగా పనిచేయటం వల్ల జ్ఞానము ద్వారా కర్మను నువ్వు సన్యసించినట్టా కాదా? కానీ మనం సన్యసించినప్పుడు నీకు బంధం లేదు కదా. కర్మను సన్యసించావు అంటే నీకు బంధం లేదు. ఇది మనం తెలుసుకోవటం నాడు. ఇదే కర్మ సన్యాస యోగం. కర్మయోగం అంటే కర్మలోనే పరమాత్మని తెలుసుకున్నావు. ఇప్పుడు అది సన్యాసించి నువ్వు పని చేస్తున్నావు కాబట్టి కర్మ సన్యాస యోగము అని చెప్తున్నారు. సో ఈ కొంచెము ఈ 4వ అధ్యాయాన్ని కాస్త జాగ్రత్తగా గమనించుకొని తెలుసుకుంటూ ఉండాలన్నమాట. ఎందుకంటే ఆ జ్ఞానముని, కర్మని, సన్యాసాన్ని మొత్తాన్ని అందులోనే ఇమిడ్చి చెప్తున్నారు. కాబట్టి ఏం లేదు, ఈ అంతఃకరణ నందు వశమును ఉంచుకోవడం అయ్యా అంటే మనం చేసే పని మీద పూర్తి దృష్టి, ఏకాగ్రత చేయడం, అది నీదేనయ్యా అంతే. ఇలా తెలుసుకోవడం ఎలా. కాబట్టి ఈ తర్వాత శ్లోకం తస్మాదజ్ఞాన సంభూతం కృతస్థం జ్ఞానవాసినాత్మనః చిత్వైనం సంశయం యోగం ఆతిష్టోత్తిష్ట భారత. తస్మాత్ అజ్ఞాన సంభూతం కృతస్థం జ్ఞానాసినాత్ ఆత్మనః చిత్వా ఏనం సంశయం యోగం ఆతిష్ట ఉత్తిష్ట భారత. ఇప్పుడుగా చూడు అర్జున, లేవయ్యా, ఇంకా లేచి నువ్వు ఈ జ్ఞానంతో చెయ్యి. ఎలా చేయమంటున్నాడు? కాబట్టి తస్మాత్ ఆ విధంగా ఇప్పుడేది పైన నేను తెలుసుకున్న విధంగా జ్ఞానవంతంగా నీ హృదయమునందు ఈ అజ్ఞాన జనితమైనటువంటి సంశయములను విడిచిపెట్టి, ఇప్పుడు నీ హృదయంలో ఎలాంటి అజ్ఞానము లేదు, ఇక ఈ సంశయాలన్నీ వదిలేసావు. అలాంటి వాడివి వివేకం అనేటి ఖడ్గము చేత, ఇప్పుడేంటి సంశయాలని ఎలా నరకమంటున్నాడు? వివేకం అనేటువంటి ఖడ్గము చేత నీ సంశయాలను ఛేదించి నువ్వు ముందుకి నడువు. అలాగే సమత్వ రూపకము అంటే యోగమునందు. ఇప్పుడు చూడండి, నేను పరమాత్మ ఒక్కటే, మరొకటి లేదు. ఈ సమత్వ యోగము నీకు కావాలి. ఇక్కడ నీ స్వస్వరూపం నీకు అర్థం కావాలి. నీ స్వస్వరూపం నీకు అర్థమైనప్పుడు నీకు ఆ సమత్వము, ఈ సమత్వం అంటే నీ స్వస్వరూపాన్ని తెలుసుకోవడమే. ఇక్కడ ఈ స్వస్వరూపం ద్వారా సిద్ధుడివి కమ్ము. ఇంకా నువ్వు సంసిద్ధమైపో. నేనే నువ్వు, నువ్వే నేను, ఇంకా లేదు, నువ్వు చేయి పని, కానీ అది నాకే అర్పణం అంతే. ఇలా చేసి అందుకని ఏంటి, యుద్ధానికై లెమ్ము. ఇప్పుడు ఇంత చేయిస్తున్నది యుద్ధం కదా, యుద్ధానికి లేవు. ఇంకెలాంటి సంశయాలు వద్దు. ఈ సంశయాలు అనేటువంటి జ్ఞానం అనే ఖడ్గం ద్వారా నీ సంశయాలన్నీ ఛేదించుకొని నువ్వు యుద్ధానికి సంసిద్ధుడివి కమ్ము అంటే ఇలాగ సమాయుక్తం చేస్తున్నాడు. మనం కూడా ఏదైనా పని చేస్తున్నాం, ఎలా ఉన్నాము అంటే ఇదిగో సంశయాలన్నీ తొలగించుకొని పరమాత్మ భావంతో పరమాత్మ నేను అనేటువంటి జ్ఞానాన్ని అర్థం చేసుకొని దాని ద్వారా నువ్వు పని చేసినప్పుడు ఆ కర్మలు నీకు అంటవు. ఇప్పుడు ఈ అర్జునుడి కర్మ అంటుతోందా? యుద్ధంలో ఇంతమందిని చంపిన పాపాలు ఏమైనా వస్తాయా? రావు. ఎందుకు రావాయా అంటే ఆయన నేను కాదయ్యా, నువ్వే చేస్తున్నావు అని చెప్పి తెలుసుకోగలిగాడు అని ఈ విధంగా చెప్పడం. ఇదండి. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం.